ఆపేసేయాలి కదా అని అంటారు. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనం స్వీకరిస్తున్నారు ముందు రోజు ఒక మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే, సమాజంలో ఎప్పుడు కూడా ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రజలు ఉద్యమాలు చేయాల్సిన అవసరం కూడా రాకూడదు, అది ప్రభుత్వం యొక్క బాధ్యత అని వారు చెప్పారు. ఎప్పుడైతే ఆ విధమైన అవసరం వస్తుందో ఆ రాజ్యాంగం ఫెయిల్ అయినట్టు అని అన్నారు ఆయన. అంటే రాజ్యాంగం స్వీకరించక ముందు అంటే ప్రభుత్వాల బాధ్యత ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం అన్నది ప్రధానమైనది. దాంతో అనేకమైన విషయాలు ప్రజలు తీసుకున్నారు. సమ్మెలు చేస్తారు, లేకుంటే ధర్నాలు చేస్తారు. ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ ఇవన్నీ ప్రజాస్వామిక పద్ధతులు. కానీ వీళ్ళు అనుసరించిన పద్ధతులు ఏంటంటే శస్త్రాలు తీసుకొని ప్రభుత్వం మీదకి వ్యతిరేకించడం. అంటే అది దాంట్లో రాజ్యాంగంలో విడిగా రాయాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలో విడిగా రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మీరు మీ కోరికలు, అందుకనే అన్నారు కదా ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ద్వారా రండి, మాకు బ్యాలెట్ మీద విశ్వాసం లేదు, బుల్లెట్ మీద విశ్వాసం ఉందని డైరెక్ట్ గా చెప్పినప్పుడు ఇంకా మళ్ళా రాజ్యాంగంలో వేరుగా రాయాల్సిన అవసరం ఉండదు కదా. అంటే వాడు ప్రకటించారు, మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము ఎప్పుడు కూడా మాకు విశ్వాసం లేదు, మేము ఎప్పుడు కూడా మా బుల్లెట్ల మీదే మేము ఆధారపడి ఉంటామని ఓపెన్ గా చెప్పినప్పుడు మరి వాళ్ళని కూడా మనం రాజ్యాంగబద్ధంగా మనం ఏమి చెయ్యాలి అన్నది. అదే అంటున్నాను, ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే వాటిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ లో దిశ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ఒక కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మీద సంబంధితుల మీద ఒక మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే ఆ విధంగా మనం చూసుకుంటే న్యాయ మార్గాలు అవన్నీ కూడా ఓపెన్ గానే ఉన్నాయి రాజ్యాంగం. కాబట్టి ఏవైనా ఈ విధమైన నెరేటివ్ క్రియేట్ చేయకుండా బేసిక్ గా మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను సబ్మిట్ చేసి అది నిజంగా ఫాల్స్ ఎన్కౌంటర్ అయితే ఎస్ దాన్ని నిందించాల్సిందే, దెర్ ఇస్ నో డౌట్. కానీ ఏమీ చేయకుండా ప్రతిదీ ఫాల్స్ ఎన్కౌంటర్ అనడం అన్నది ఇది సబబు కాదన్నది మేము మాట్లాడుతున్నాం. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మావోయిస్టులకు లొంగిపోయే ఛాన్స్ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు అనే వాదనలు వస్తున్నాయి. బూటకపు ఎన్కౌంటర్లతో ఉద్యమాన్ని ఆపలేదు. ఎందుకంటే మొన్నే చూసాం కదా మల్లజిల్లా వేణుగోపాల్ భూపతి మన చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ గారి ముందు 60 మందితో సరెండర్ అయ్యారు. తర్వాత ఇంకొక వాళ్ళు ఛత్తీస్గఢ్ లో ఐ థింక్ ఆశన్న సంబడి వాళ్ళు సరెండర్ అయ్యారు. అక్కడ ఇవంతా కూడా సరెండర్ కు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ ఎవరైతే ఈ విధమైన చేస్తున్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి సరెండర్ అవడానికి ప్రయత్నించండి. దట్ ఈస్ ఎ బెటర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, దట్ ఈస్ అవైలబుల్. పౌర హక్కుల సంఘాలన్నీ కూడా వీళ్లను సరెండర్ దిశగా తీసుకువెళ్ళగలిగితే ఈ విధమైన మావోయిస్ట్ ఉద్యమాన్ని సమూలంగా తొలగించడం సాధ్యమా? ఒకవేళ తొలగిస్తే ఎలాంటి మార్పులు చూసే అవకాశం ఉంటుంది? అంటే మావోయిస్ట్ ఉద్యమం అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ఆలోచన చేయడం, ఉద్యమాలు చేయడం, దెర్ ఇస్ నో డౌట్, అవి కొనసాగాలి సమాజంలో. కానీ వీళ్ళు ఎంచుకున్న మాధ్యమం ఏదైతే ఉందో వెపన్స్ తీసుకొని ప్రభుత్వం మీద పోలీసు బలగాల మీద ఈ విధంగా చేస్తూ వెళ్లడం అది ప్రజా సమస్యలను పరిష్కరించడానికి రండి. ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా ఎలక్షన్స్ లో నిలబడాలి ఖచ్చితంగా. వాళ్ళు కూడా ఎలక్షన్ లో కంటెస్ట్ చేయాలి, వాళ్ళు కూడా సర్పంచ్లు అవ్వాలి, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవ్వాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే ప్రజా సమస్యలను మీరు పార్లమెంట్ లోను అసెంబ్లీలోనూ చెప్పడానికి మీకు అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అన్నది మేము ప్రధానంగా మాట్లాడుతున్న అంశం. శరత్ గారు,